వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్లో నేను వచ్చేసాను నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ 2022 అండి. సో ఎంతోమంది ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఇది జనవరిలోనే స్టార్ట్ అవ్వాల్సింది, బట్ కొన్ని రీజన్స్ వల్ల, కోవిడ్ రీజన్స్ వల్ల దీన్ని స్టాప్ చేశారు టెంపరీగా. బట్ ఇప్పుడు ఫిబ్రవరి 25న రీఓపెన్ చేశారనమాట. సో లోపల కూడా స్టాల్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా స్టాల్స్ అన్ని కూడా లాంచ్ చేస్తూ ఉంటారు. సో లోపలికి వెళ్ళి టైమింగ్స్ ఏంటి, సో టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, లోపల ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి చూసేద్దాం పదండి. సో ఇదేనండి ఎంట్రన్స్, నుమాయిష్ ఎగ్జిబిషన్కి ఎంట్రన్స్ ఇదే అనమాట. సో ఇది వచ్చేసి మనకి 81st ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనమాట. ఆల్మోస్ట్ 81 ఇయర్స్ నుంచి ఎగ్జిబిషన్ అనేది రన్ అవుతుంది. ఇది 81st ఎగ్జిబిషన్ అనమాట. సో లోపలికి వెళ్ళి మనం ఎంటర్ అయిపోయి లోపల ఎలాంటి స్టాల్స్ ఉన్నాయో కూడా చూసేద్దాము. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ పర్ హెడ్ మనకి 30 రూపీస్ పడుతుంది. సో టికెట్ తీసేసుకుని ఎంటర్ అయిపోదాం. సో ఇది వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి టికెట్ కౌంటర్ అండి. సో పర్ హెడ్ చెప్పాను కదా 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనకి అబవ్ 5 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలైనా సరే మనకి టికెట్ అనేది ఛార్జ్ చేస్తున్నారనమాట. సో నేనైతే 2 tickets తీసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ డే అవ్వడం వల్ల మనకి రష్ అనేది చాలా తక్కువగా ఉందండి. తర్వాత మనకి ఒక 1 to 3 days తర్వాత మనకి రష్ అనేది చాలా ఉంటుంది. నేనైతే పర్సనల్గా చాలా భయపడ్డాను, ఎందుకంటే చాలామంది ఉంటారేమో అని చెప్పేసి. సో వీడియో తీయడం కూడా వీలుంటుందా లేదని చెప్పేసి కొంచెం భయపడ్డాను. బట్ రష్ అయితే చాలా తక్కువగా ఉంది. అండ్ లక్కీలీ నేను వచ్చినప్పుడే ట్రైన్ కూడా వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి ట్రైన్. అండ్ ట్రైన్ ద్వారా ఎక్కడం వల్ల ఏంటంటే మనకి ఫుల్ నుమాయిష్ ఎగ్జిబిషన్ అంతా కూడా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి చూడొచ్చు. వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు, బట్ టైం అనేది ఎక్కువ పడుతుంది. ట్రైన్ అయితే కొంచెం చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారనమాట. సో ఇది వచ్చేసి ట్రైన్. సో ఎంటర్ అయిన తర్వాత ఇది మనకి ఫస్ట్ స్టాల్ అండి. సో కాటన్ మేళాన్ ఉంటుంది. మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 149 రూపీస్ నుంచి 400 రేంజ్ వరకు కాటన్ టీషర్ట్స్ కానివ్వండి, హౌజరీ కాటన్ నైటీస్ కానివ్వండి, ఇవన్నీ కలెక్షన్స్ ఈ స్టాల్లో ఉంటాయి అనమాట. సో నాకు కాటన్ వేర్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ స్టాల్ విజిట్ చేయొచ్చు. ఎంట్రన్స్లో మనకి సెకండ్ స్టాల్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ స్టాల్ అండి, జామ్ క్రియేషన్ అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా మనకి అన్స్టిచ్ డ్రెస్ మీద కలెక్షన్స్ ఉంటాయి. లైక్ మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇక్కడ స్టాల్స్ లాంచ్ చేస్తారు కాబట్టి కాశ్మీర్ యొక్క కలెక్షన్స్, లక్నోకారీ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ కానివ్వండి ఈ స్టాల్స్లో ఉంటాయి. మీరే చూడొచ్చు ఎంతమంది జనాలు ఫస్ట్ డే అయినా కూడా చాలామంది వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేస్తున్నారనమాట. సో ఇది వచ్చేసి ఆ స్టాల్. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇక్కడ స్టాల్స్ అనేవి అరేంజ్ చేస్తారండి. సో ఈ స్టాల్ వచ్చేసి మనకి కంప్లీట్లీ రాజస్థాన్ కలెక్షన్స్ అనమాట. సో ఈ స్టాల్ అంతా కూడా రాజస్థాన్లో వేసుకున్నటువంటి అవుట్ఫిట్ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో. అండ్ రాజస్థానీ కలెక్షన్సే కాకుండా ఇక్కడ ఏంటంటే మనకి లక్నోకారీ కానివ్వండి, పంజాబీ సూట్స్ కానివ్వండి, కాశ్మీరీ దుపట్టాస్ కానివ్వండి, ఇవన్నీ కలెక్షన్స్ ఈ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ మీరు చూడొచ్చు. అండ్ ఇది ఫస్ట్ స్టార్టింగ్ డే కావడం వల్ల ఏంటంటే కొన్ని స్టాల్స్ కూడా ఇంకా రెడీ అవ్వలేదు, బట్ ఒక 1 to 3 daysలో మనకి స్టాల్స్ అన్నీ కూడా రెడీ చేస్తారు. అండ్ ప్రైస్ ట్యాగ్స్ కూడా కొన్ని స్టాల్స్లో ఇంకా మెన్షన్ చేయలేదన్నమాట, అన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ స్టాల్లో వచ్చేసి కంప్లీట్గా మనకి బెడ్షీట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో చెప్పాను కదండి, స్టార్టింగ్ డే అవ్వడం వల్ల ఏంటంటే అందరూ కూడా సెట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారనమాట. సో నేను కూడా స్టార్టింగ్లో అసలు నుమాయిష్ ఫస్ట్ డే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నేను కూడా ఆ ఎక్సైట్మెంట్తో వెళ్ళాను. సో అందరు కూడా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నారు. అండ్ కొన్ని స్టాల్స్ అయితే ఇంకా ఎంటీగానే ఉంది. సో ఎవరైనా నుమాయిష్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇప్పుడే విజిట్ చేయకండి, ఎందుకంటే టికెట్ ప్రైస్ వేస్ట్ అండ్ స్టాల్స్ కూడా ఎక్కువగా లేవు. ఒక 1 week తర్వాత వెళ్ళినట్లయితే కనుక మీకు చాలా కలెక్షన్స్ ఉంటాయి. అండ్ ఫర్దర్గా చాలా స్టాల్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి మీరు ఇంకా న్యూ కలెక్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసి పర్చేస్ చేయొచ్చు. ఈ స్టాల్లో ఏంటంటే సాక్స్ కలెక్షన్స్ ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా అనిపించాయి నాకు. సో అందుకోసం నేను కొంచెం చూపించాను. సో 100 రూపీస్కి 3 piece సెట్ ఆ విధంగా ఉన్నాయన్నమాట. లేడీస్ సాక్స్ కలెక్షన్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకు సంబంధించిన కార్టూన్ ప్రింట్లో కూడా సాక్స్ కలెక్షన్స్ ఉన్నాయి. సో నేను కూడా ఒక పేర్ తీసుకున్నాను మా బాబుకి. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా కుర్తీ కలెక్షన్స్ అనమాట. సో ఈ స్టాల్లో వచ్చేసి మనకి అన్నీ కూడా బాటిక్ టైప్ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అంటే అన్స్టిచ్డ్ డ్రెస్ మెటీరియల్ సూట్స్ ఉన్నాయన్నమాట. కొన్ని షాప్స్కి అయితే ఇంకా నేమ్స్ కూడా పెట్టలేదు, ఫ్లెక్సీస్ కానివ్వండి, బోర్డ్స్ కానివ్వండి, ఇవి ఏవీ లేవు. సో ఇంకా అరేంజ్ చేసుకుంటున్నారు, అందుకే నేను రఫ్గా తీసానమాట. ఇవన్నీ కూడా దుపట్టా కలెక్షన్స్. సో డిఫరెంట్ డ్రెస్సెస్కి కాంట్రాస్ట్లా కూడా తీసుకొని వేసుకోవచ్చు. అండ్ వీటి యొక్క ప్రైస్ ఎంతో కూడా తెలియదు, అడిగితే కానీ తెలియదు అనమాట. సో కొన్నిటికే మనకి స్టార్టింగ్ ఒక 1 week 2 weeks తర్వాత మనకి అన్నిటికీ క్లియర్గా ప్రైస్ ట్యాగ్స్ అనేవి ఫిక్స్డ్గా పెట్టేస్తారు. కొన్ని అయితే బార్గెన్ చేసి కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ స్టాల్ ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్సే కాకుండా బాటిక్లో శారీస్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ స్టాల్లో మనకి పలాజో కలెక్షన్స్ ఉన్నాయండి. అన్నీ కూడా లైన్స్ ఫార్మాట్ ఉన్నటువంటి పలాజో కలెక్షన్స్ బాగున్నాయి, రఫ్ అండ్ టఫ్ లాగా డైలీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 150-200 రేంజెస్లో ఉన్నటువంటి బాటమ్స్ అనమాట.
అండ్ ఇది వచ్చేసి షీ శారీస్ అండి. సో చాలా పెద్ద స్టాల్ అనమాట నుమాయిష్లో. ఇది అంటే మనకి షాపింగ్ చేసుకునే రోడ్లో ఏంటంటే మనకి ఈ షీ శారీస్ అనేది ఒక బిగ్ స్టాల్ మీద చూడొచ్చు. ఇక్కడ అన్నీ కూడా మనకి కాటన్ శారీ కలెక్షన్స్ కానివ్వండి, డైలీ వేర్ శారీ కలెక్షన్స్, జార్జెట్ శారీస్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి. అండ్ రీజనల్ ప్రైస్కి ఇస్తున్నారు కాబట్టి చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. సో డిఫరెంట్ మోడల్స్లో ఇవన్నీ కూడా మీరు చూస్ చేసుకొని నిదానంగా షాపింగ్ చేసుకొని తీసుకోవచ్చు. రష్ కూడా ఎక్కువ లేదు, అంటే మీకు రష్ ఇష్టపడని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చూడొచ్చు, బట్ అయినా కూడా స్టాల్స్ అయితే ఎక్కువగా లేవు. సో ఇది చూడొచ్చు, మనకి అన్ని ఇయర్ యాక్సరీస్ కానివ్వండి, ఇయర్ రింగ్ కలెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక నెక్స్ట్ స్టాల్. పాపం అందరు కూడా ఖాళీగా కూర్చున్నారనమాట. సో ఎందుకంటే స్టాల్స్ లేవు, జనాలు ఎక్కువగా లేరు ఫస్ట్ డే అవ్వడం వల్ల. సో అలా కూర్చున్నారు వాళ్ళు కూడా. అండ్ ఇవన్నీ కూడా మనకి ఇందులో కాస్మెటిక్ కలెక్షన్స్ కానివ్వండి, ఫేక్ నెయిల్స్ కానివ్వండి, ఐ మీన్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే హెయిర్ యాక్సరీస్, ఇయర్ యాక్సరీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ సెక్షన్లో ఏంటంటే కంప్లీట్గా డ్రై ఫ్రూట్ సెక్షన్ అండి. అండ్ ఇది వచ్చేసి టాయ్స్, తెలుసు కదా పిల్లలు చాలా ఇష్టపడతారు. అండ్ ఇంకా చాలా టాయ్స్ స్టాల్స్ కూడా రాబోతున్నాయి. ఇది వచ్చేసి ఒక స్టాల్ చూసాం మేము. సో ఇక్కడైతే రన్ అవుతుంది ఈ స్టాల్. అండ్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ స్వీట్స్ అనమాట, ఫుడ్ ఐటమ్స్ ఉన్నటువంటి స్వీట్ కలెక్షన్స్ ఇవి. చాలా బాగుందండి వీళ్ళ స్టాల్. అండ్ మేము కూడా ఒక 2 పీసెస్ టేస్ట్ చేసాము. కాజు బర్ఫీస్ని వీళ్ళు కొంచెం డిఫరెంట్గా తయారు చేస్తున్నారనమాట. వాటికి ఒక డిఫరెంట్ నేమ్ కూడా ఇచ్చారు. ఆ ఫ్లెక్సీ పైన మీరు నేమ్ చూస్తే ఈ ఫుడ్ యొక్క నేమ్ కూడా మీకు తెలిసిపోతుంది. సో ఎక్కడన్నా మీరు ఫంక్షన్స్ కానివ్వండి, గిఫ్ట్ చేయాలన్నా, లేకపోతే క్యాటరింగ్ పర్పస్ ఆర్డర్ చేయాలన్నా కూడా వీళ్ళు ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ గ్లాస్వేర్, క్రాకరీ ఐటమ్స్ కానివ్వండి, గ్లాస్వేర్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా అరేంజ్ చేసుకుంటున్నారు, ఇంకా స్ప్రెడ్ చేస్తారంట. యాక్చువల్గా మమ్మల్ని వీడియో తీయొద్దన్నారు, బట్ నేను ఏంటంటే కంప్లీట్గా చూపిద్దాము రఫ్గా ఏ విధంగా ఉన్నాయి గ్లాస్ కలెక్షన్స్ అని చెప్పేసి నేను రఫ్గా తీశాను. కప్స్ ఉన్నాయి, మనకి మిల్క్ మగ్స్ కానివ్వండి, కొంచెం కొత్త కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు కూడా అరేంజ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా బౌల్స్, కొంచెం మనకి యాంటిక్ టైప్ బౌల్స్ లాగా సెరమిక్ టైప్ మెటీరియల్స్లో ఉన్నటువంటి క్రాకరీ ఐటమ్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ అన్నీ కూడా కొంచెం మగ్ స్టైల్లో కొంచెం బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా. ఫ్లవర్ వాజెస్ కానివ్వండి బాగున్నాయి. ఎవరైనా మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు విజిట్ చేయకండి, టికెట్ డబ్బులు అయితే వేస్ట్ అయిపోతాయి. మేము కూడా తిరిగేసి వచ్చేసాము. అండ్ బయటకు వస్తే ఇక్కడ ఒక డిఫరెంట్ ఏమంటారు, మనకి డ్రైనేజ్లో ఏమన్నా లీక్ అయినా, లేకపోతే ఏమైనా మనకి కీస్ కానివ్వండి, మన వస్తువులు ఏమైనా పడిపోయినా కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ని మనకు చూపిస్తున్నారనమాట. సో చాలా సింపుల్గా ఉంది. డెమో కూడా మీరు చూడొచ్చు. సో స్లిప్పర్ని ఇలా డెమోలాగా ఇచ్చారు. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 100 రూపీసే. సో ఓవరాల్గా నుమాయిష్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి ఫస్ట్ డేలో. సో 1 వీక్ తర్వాత మీరు విజిట్ చేయండి, ఇంకా చాలా స్టాల్స్ రాబోతున్నాయి కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు.